ఏపీలో కూటమి విజయం సాధించింది. అయితే 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు క్యాబినెట్లో స్థానం కల్పించాలి. ఇదే చంద్రబాబు ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. ఇందులోనూ పవన్కు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనే దాన్ని బట్టే జనసేన శ్రేణులు టీడీపీతో కలిసి వెళ్తాయా, విభేదించి విడిపోతాయా అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సో ఏదైతే కేంద్ర క్యాబినెట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటికీ కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కింది, కానీ ఒక జనసేనకు మాత్రం అక్కడ స్థానం దక్కల. అయితే ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో కేంద్రంలో స్థానం దక్కించుకోనటువంటి జనసేనకు అధిక ప్రాధాన్యత రాష్ట్ర క్యాబినెట్లో ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎక్కువ పదవులు జనసేనకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు కూడా జనసేనకు ఇవ్వబోతున్నారు. గెలిచినటువంటి 21 మందిలో ఎంతమంది మంత్రి పదవులు పొందబోతున్నారనేది అయితే ఇప్పుడు తెలిసేటువంటి అవకాశం ఉంది. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత క్యాబినెట్ మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు అనేది తెలియజేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అనేది ఒక సమాచారం. ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ జనసేన వాళ్ళకి ఇవ్వబోతున్నారు, తర్వాతే టీడీపీ, బీజేపీ అనేది ఒక సమాచారం. మరి ఇదే గనక నిజమైతే పవన్కి మంచి ఆఫర్ ఇచ్చినట్లే చంద్రబాబు, జనసేనను దూరం చేసుకోవటం చంద్రబాబుకి ఇష్టం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ కాంబినేషన్ కలిసి ఉంటేనే గెలుపు ఓటములు అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. లేదంటే మరలా వైసీపీ ఈజీగా పుంజుకుని అధికారంలోకి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. మరేం జరిగిద్దో చూద్దాం.